తెలంగాణ అప్పుల భారాన్ని గత ప్రభుత్వం 10 రెట్లు పెంచి అప్పుల పాలు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుందని, ఎక్కడైనా కరెంట్ ఫ్రీ అయితే అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర మొత్తం అంటే రాష్ట్ర మొత్తం ఎప్పుడు గెలిచిన తర్వాత గెలవకు ముందు ఇచ్చేటువంటి హామీలు ఒక రకంగా ఉంటాయి. గెలిచిన తర్వాత ప్రజలు వదిలేసి తన పని ఉంటారు. కానీ ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన నాయకత్వం, మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రులు అందరూ కూడా, శాసనసభ్యులు కూడా గెలిచిన మరుక్షణం నుంచి మనం ఏమేమి హామీలు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేయాలన్నటువంటి తపనతో ముందుకు పోతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ తపన ఉన్నది కాబట్టి కేవలం 90 రోజులు కూడా పూర్తి కాకముందే మేము ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాల్లోనే మేము ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తామంటే 10 నిమిషాల్లో చూసాం. దాదాపు రోజుకి 2 కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వం చెల్లిస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు వారు చెప్పినట్టు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల పథకాన్ని అదే రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలో కార్యక్రమం ఇచ్చాం. అలాగే అందరికీ తెలిసిందే, వారు పౌర సరఫరా శాఖ మంత్రులు గారు కూడా ఉన్నారు. మహిళలందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. ఇచ్చి ఈ రోజు మీ అందరికి కూడా రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకం, చెప్పిన మాట చేస్తామని చెప్పినట్టుగా. అట్లాగే మీ అందరికీ తెలుసు, నిన్న మేము కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ఒక ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్రంలో అనేక మంది గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక అల్లాడిపోతారో కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలు, అటువంటి వారందరి కోసం కొత్తగా మళ్ళీ రేషన్ కార్డు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మీ అందరికీ మంచి రోజు త్వరలోనే